కానీ అంత చిత్తశుద్ధి, అంత సహనము, అంత ఓపిక ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించట్లా. తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు మేం చెప్పాం, మీరు మూసుకు కూర్చోండి అంతే. పాపం హాస్పిటల్ వాళ్ళు ఇదివరకు రాజశేఖర రెడ్డి హయాంలో కడుపు నిండా తిన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఎదురైంది. ఆ తర్వాత ఏదో ఒక మధ్య మీడియేటర్ ఒకళ్ళని పెట్టి ఆ మీడియేటర్ సంతకాలు పెడితే డబ్బులు ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ పెట్టారు. అంటే వాళ్ళకి 100 రూపాయల బిల్లు రావాల్సి ఉంటే ఒక 20 రూపాయలు ఇలా లంచం ఇస్తే అయ్యేది సంతకంతో. అప్పుడు 14-19 మధ్యలో దాన్ని మరి ఎట్లా సాల్వ్ చేయాలని వాళ్ళు ఏం చేయడం, అప్పటి నుంచి అప్పటిదాకా నిజాయితీగా ఉన్నోళ్ళు కొంచెం అవినీతి చేయడం ప్రారంభించారు. ఎట్లాగా, బిల్లులో 50 రూపాయల పని అయితే ఇంకో 20 రూపాయలు డబ్బులు వేసి పెట్టడం. ఈ సదరు సంతకం పెట్టేవాళ్ళు కూడా మామూలుగానండి వాళ్ళు 10,000 రూపాయల దాకా ఎత్తే నేను 8,000కి తగ్గించేశానండి అని చెప్పి వీళ్ళు ఇక్కడ గొప్ప చెప్పుకోవడానికి పనికి వచ్చింది. అది ఇంతవరకు నడిచి వచ్చినటువంటి ఇష్యూ. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ సిస్టమ్ని తీసేసి, అంటే తర్వాత మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ మొదట్లో పాత బకాయిలు కూడా తీర్చేసి ఒక సిస్టంలోకి తెచ్చాడు. కానీ ఆ తర్వాత అతను నిర్లక్ష్యం చేశాడు. ఎలాంటి నిర్లక్ష్యం, ఎప్పటికప్పుడు అప్పుడు చెల్లించడం మానేశాడు. పైగా ఆయుష్మాన్ భారత్తో లింకప్ చేశాడు. ఏది ఆయుష్మాన్ భారత్ ఏది ఆరోగ్యశ్రీనో పెద్ద కన్ఫ్యూజన్ అయింది. ఆయుష్మాన్ భారత్లో సమస్య ఏమొచ్చింది అంటే డాక్టర్లకు ఆయుష్మాన్ భారత్ నచ్చట్లా. 10 పడకల ఆసుపత్రికి కూడా ఆయుష్మాన్ భారత్ పనికి వస్తుంది. దాని కింద ఏమైపోయింది, ఆయుష్మాన్ భారత్ కిందన ఒక అంటే ఈ హాస్పిటల్లో ఆయుష్మాన్ భారత్ కింద నిధులు తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. అంటే 100కి 20 రూపాయల లాభం ఆరోగ్యశ్రీలో వస్తే 10 రూపాయల లాభమే దీంట్లో వస్తుంది. అయితే కాస్త తిమ్మిని బమ్మిని చేసి కొన్ని కేసులకి అట్లా కొన్ని కేసులకి ఇట్లా అని డబ్బులు రిలీజ్ చేయించారు వీళ్ళు. దాని మీదన హాస్పిటల్ వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి